మహనీయుల జీవితాలను పాఠ్యాంశాలుగా చేసి పిల్లలకు బోధిస్తూ ఉంటారు. కానీ చిత్రంగా బెంగళూరులో సినీ నటి తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేశారు. హెబ్బలలోని సింధీ ఉన్నత పాఠశాలలో తమన్నా గురించి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆ స్కూలుపై బాలల హక్కుల రక్షణ సంఘానికి కంప్లైంట్ కూడా చేశారు. 7వ తరగతి విద్యార్థుల పాఠ్యాంశాలలో 7వ చాప్టర్లో సింధీ వ్యక్తుల గురించి ఓ పాఠం ఉంది. ఇందులో తమన్నా భాటియా, నటుడు రణ్వీర్ సింగ్ జీవితాలపై పాఠం ఉంది. తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేమిటి అని తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. సింధీ సామాజిక వర్గంలో ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారని, పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారని, వారి జీవిత గాథలను పాఠ్యాంశంగా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని పేరెంట్స్ అంటున్నారు. తాము ఇలా చేస్తున్నందుకు తమ పిల్లలకు టీసీ ఇచ్చి పంపేస్తాం అంటూ స్కూల్ యాజమాన్యం బెదిరిస్తుందని తల్లిదండ్రులు అంటున్నారు. మరోవైపు తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం బుజ్జగిస్తోంది. అదొక పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు, అందులో తమన్నా పాఠాలను పొందుపరిచినట్లు చెప్పింది. దేశ విభజన జరిగినప్పుడు సింధు ప్రాంతం కొంత పాకిస్తాన్లోనూ మరికొంత ఇండియాలోనూ ఉండింది. ఆ తరువాత సింధు ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం పిల్లలకు తెలియజేయడానికి పాఠ్యాంశంగా ముద్రించినట్లు స్కూల్ యాజమాన్యం అంటోంది. సింధీ సామాజిక వర్గానికి చెందిన తమన్నా ఎన్నో విజయాలను సాధించారని, అందుకే ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చామని చెప్పుకొచ్చింది.